రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కన్యాకుమారి గీత్ సైని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రెజెంటర్ మధుశాలిని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక కితకితలు, ఒక గూఢాచారి, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చాలా లాంగ్వేజెస్ లో మన అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ ఇప్పుడు ఈ సినిమా నచ్చి ఆవిడ ప్రజెంట్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ శశికిరణ్ తిక్క గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మేజర్, గూఢాచారి ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి ఇవాళ మధుశాలిని గారి కోసం ఈ ఈవెంట్ కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our chief guest, our star boy, DJ Tillu Sidhu Jonalagatta గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్ గానే తెలుసు కదా నుంచి మల్లిక గంధ అని ఒక పాటని లాంచ్ చేశారు. మామూలు వైరల్ కాదది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. Yes, that's our star boy Sidhu Jonalagatta garu for Kanyakumari. So గీత్ గారిని సిద్ధు గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే శ్రీచరణ్ రాచకొండ గారిని శశికిరణ్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా సార్, కొంచెం ఫార్వర్డ్. ఇప్పుడు అయిపోయినాయి, ఒంటరిగా వచ్చేసి ఫస్ట్ ఆన్ ఓకే, ముందుగా ఎడిటర్ నరేష్ గారితో మొదలు పెడతాం. సో నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, సిద్ధు గారికి, శశి గారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సృజనకి చాలా థ్యాంక్ యూ. 27th రోజు ఒక మంచి లవ్ స్టోరీ మీ ముందుకి రాబోతుంది. మీరు అందరూ దాన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడమర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. స్పెషల్ గా సిద్ధు గారికి అండ్ శశి గారికి మా ఫిల్మ్ సపోర్ట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఫిల్మ్ అంటే చాలా ఆథెంటిక్ గా ఉంటుందండి. అంటే ఎక్కడ జెన్యున్ గానే ఉంటుంది, అన్ని ఎమోషన్స్ అన్ని. దానికి తగ్గట్టు మ్యూజిక్ కి కూడా మా మ్యూజిక్ టీం బాగా కష్టపడ్డాం. అది ఇవాళ కనిపిస్తుంది అనుకుంటున్నాను, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో 27th ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా హీరో తిరుపతి శ్రీచరణ్ రాచకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
దిస్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిద్ధు గారికి అండ్ శశి గారికి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్. నేను నాకు ఏ బ్యాకింగ్ లేకపోయినా, నాకేమీ నాట్ ఎనీథింగ్ అయినా సరే మీరు నా ఆడిషన్ తీసుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూ ట్రస్టెడ్ మీ విత్ ద క్యారెక్టర్. ఒక డైరెక్టర్కి ఒక సినిమా అంటే చాలా ప్రెషియస్గా ఉంటుంది, అలాంటిది మెయిన్ క్యారెక్టర్ హీరో అనేది ఇంకా ప్రెషియస్గా ఉంటుంది. మీరు నన్ను మీరు నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చినందుకు నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వెంటనే నేను పని మొదలు పెట్టాను. అక్కడ శ్రీకాకుళంలో రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు పనిచేసేవాడిని. ఆ న్యూవాన్సెస్, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ నేను క్యారెక్టర్లో తీసుకొద్దామని చెప్పి చేసేవాళ్ళం. అలాగే యాస కోసం నేను ఊర్లో తిరిగి నేను రికార్డ్ చేసి నేను సార్కి వినిపించేవాడిని, సరే ఎంత కావాలి మనకి ఇది అని చెప్పి. సో కొంచెం టెన్షన్గా ఉంది నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరు ట్రైన్లో చూసుంటారు, సినిమా చాలా స్టోరీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది, స్టోరీ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది. చాలా ఎమోషన్స్ కూడా డైనమిక్ గా ఉంటాయి. మీకు ఎమోషనల్ డెప్త్ నుంచి ఎమోషనల్ హైస్ వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా. అండ్ మ్యూజిక్ బ్రిలియంట్ జాబ్ రవి. అంతే అండి. సో ఖచ్చితంగా August 27th వినాయక చవితి రోజు మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చాలా మనస్పెక్ట్ చేసాం. వచ్చి ఒక్కొక్క విషయం చెప్పాలండి. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నేను రైతులతో పాటు కోతలు కోసే సీన్ అనమాట. నేను ఇంకో యాక్టర్, నా వెనకాతల మా నాన్న క్యారెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరూ సో వాళ్ళతో పాటు ఆ రోజంతా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుని చేసినట్టు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఆ వెంకటేష్ అనే రైతు వెళ్ళిపోతున్నప్పుడు నాకు అలా పోయొస్తా అన్నట్టు సోదరా అని చెప్పి నాతో అన్నాడు. నాకు ఇప్పటి వరకు నాకు గుర్తుండిపోయే మాట అతని కళ్ళల్లో ఆ స్పార్క్, నవ్వు అది. సో అదండి. మీరు కూడా సినిమా చూసి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో August 27th వినాయక చవితి రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మొదటి సినిమా, మీ మొదటి స్పీచ్ మాకు అర్థమైంది. మొన్న టీజర్ లాంచ్ లో కూడా మేము మిస్ అయ్యాం మిమ్మల్ని. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. ఎస్, సో ఈ ఆర్గానిక్ ప్రేమ కథని, ఇంత స్వచ్ఛమైన ప్రేమ కథని అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ సృజన్ అట్టాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సిద్ధు జోనల్ గట్ గారి ఫ్యాన్స్ కి, అలానే ఈ కన్యాకుమారిని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధు గారు టైం ఆఫ్ తీసుకున్నారు. టైమ్ ఈజ్ మనీ యాక్చువల్గా, బట్ తను టైం ఆఫ్ తీసుకున్నారు. ఐ థింక్ షూట్ కూడా ఏదో క్యాన్సిల్ చేసుకుని ఒక చిన్న స్ట్రైక్. సో అది ఎంత సపోర్ట్ అనేది అది చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మధు గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ కన్యాకుమారి టీజర్ అతనికి చాలా బాగా నచ్చింది టీజర్. సో తను సపోర్ట్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అతనికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తా, రుణపడి ఉంటా. అలానే గూడిచారి డైరెక్టర్ శశి గారు వచ్చారు గెస్ట్ గా, అతనికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. గిరిధర్ గారు. సో ఓ రెండు విషయాలు క్విక్ గా చెప్తా అండి. చిన్న విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తి ఒక గుడి కట్టాలనుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్తే గుడి కడతానంటే చాలా మంచి పని అని అంటారు. కానీ కొంతమంది ఎందుకు కడుతున్నారా, నీకేం వస్తుందా అంటే వాడికి ఆన్సర్ ఉండదు. భక్తితో శ్రద్ధ కట్టాలనుకుంటాడు, కడదామని ప్రయత్నిస్తుంటాడు. శక్తికి సామర్థ్యం మించి ట్రై చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్థలం ఇస్తారు, కొంతమంది ఇటుకలు, సిమెంట్, ఇలా ఒక్కొక్కరు దానం చేస్తారు. గుడి కడుతున్నాం అనుకున్నా కూడా చాలా మంది దానికి ప్రాబ్లమ్స్ పెడతారు, వాడిని చిరాకులు పెడుతుంటారు. వాడి గుడి కట్టాలి అని పెట్టుకుంటాడు. గుడి కట్టిన తర్వాత అందులో దేవుణ్ణి భక్తులు చూసి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ గుడి ఎవడు కట్టాడు, ఎంత కష్టంతో కట్టాడు అనేది
మనకు అవసరం ఉండదు, మనం దేవుడి వరకు ఉంటాం. నా దృష్టిలో సినిమా నిర్మించడం కూడా ఒక గుడి నిర్మించడం అని అనిపించింది నాకు. నేను కన్యాకుమారిని అదే మనసుతో ఫీల్ అయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు సపోర్ట్ చేసినా ఇది నిర్మించి తీరాలి, అంత మనసు, భక్తి, శ్రద్ధలతో ఈ సినిమా చేశా. అరే సినిమా అంటున్నాడు, గుడి, అంత సినిమాకి ఏముంది, ఇట్స్ జస్ట్ అది సినిమా, జస్ట్ సినిమా థియేటర్లు చూసేసి బయటకు వెళ్ళిపోయి మర్చిపోయి మనం లైఫ్లో మనం నార్మల్గా ఉండిపోవచ్చు, సినిమా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనే ఒపీనియన్తో ఉన్నాం చాలామంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నా. మనకి పంచేంద్రియాలు ఉంటాయి, మనకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ. మనం బేసిక్గా నోటితో అన్నం తిందాం, అది ఫుడ్ బాడీలోకి ఇంటేక్ తీసుకుంటున్నాం అనుకుంటాం, కానీ మనం పంచేంద్రియాలతో కూడా మనం ఫుడ్ ఇంటేక్ చేస్తాం. నిన్న తిన్నది ఈరోజు మనకి పెద్ద గుర్తుండదు, నిన్న తిన్నది ఈరోజు బయటకు పోతుంది, కానీ 10 సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక దృశ్యం మీ మైండ్, మీ బాడీలో ఉండిపోతుంది. ఒక వ్యక్తి మీకు ఏమైనా బాధాకరమైన మాట మాట్లాడితే అది 10 సంవత్సరాలైనా గుర్తుంటుంది. సో ఈ పంచేంద్రియాలతో, కళ్ళు, శబ్దంతో మీరు ఏదైతే తీసుకుంటారో, దృశ్యం అవ్వచ్చు, శబ్దం అవ్వచ్చు, అది మీ బాడీలో ఎవర్ లాస్టింగ్గా ఉండిపోతుంది. తినే ఫుడ్ కన్నా మనం ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో అది మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సినిమా చూసేటప్పుడు అది మీ బాడీలో ఉండిపోతుంది. అది హ్యూమన్ ఆర్గాన్స్ కానీ హ్యూమన్ మెథడాలజీ తెలియని వాళ్ళు సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అది మన బాడీలో ఉండిపోయేది అని మనకు తెలిస్తే, నేను మీకు నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నా ఇంటికి వచ్చిన అతిథులుగా, వాళ్ళకి నేను ఫుడ్ పెట్టేగా ఫీల్ అవుతా. సో అలాంటి అతిథుల్ని మసాలా వేసి, కలర్ వేసి, ఫేక్ పన్నీర్ పెట్టి పెట్టాలా, మంచిగా పెట్టాలా అని నేను ఆలోచించా. నాకు అలా కాదు, మంచిగా చేయాలి, ఆలోచించి చేయాలి, వచ్చి చూసిన వాళ్ళకి దే షుడ్ ఫీల్ హ్యాపీ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం మనసులో ఎందుకో. అందుకే యాక్చువల్గా ఆర్గానిక్ ప్రేమ కథ అని పెట్టా. నా బేసిక్ ఇంటెన్షన్ అది. వెరీ న్యాచురల్ స్టోరీ, వెరీ ఎంగేజింగ్ స్టోరీ, పాత్రలు రియల్ లైఫ్ లోంచి వచ్చినవి. అలా అని రియల్ లైఫ్ లో యాక్చువల్గా మనకు బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఆ డ్రామా ఉండదు. ఈ పాత్రలు ఎలాంటివి అని అంటే వాళ్ళ లైఫ్ లోనే పెద్ద డ్రామా ఉంది. ఒక కన్యాకుమారి అనే అమ్మాయి, నాకు తెలిసి ఆ పాత్ర పెద్ద డ్రామా కింగ్ అనమాట. సో అంత డ్రామా ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సో తిరుపతి అనేవాడు, వాడొక రైతు, వాడొక నేల లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఈ కన్యాకుమారిని కలిస్తే ఆడి జీవితం ఏమైపోతుంది, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అన్నది ఈ సినిమా. చాలా కష్టపడి తీసాము. ఇందులో మేజర్ గా చెప్పాల్సింది ఏంటంటే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి అయితే చెప్పాలి. ఐ విల్ థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ ద బ్యాక్ బోన్, అండ్ సతీష్ అని నా కో ప్రొడ్యూసర్. సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నా సాఫ్ట్వేర్ జాబ్ లో నా కొలీగ్ సినిమా తీస్తున్నానని చెప్పి తను కూడా ఈ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. తను ఇల్లు కట్టుకున్నామని నా థింక్ ఇచ్చాడు. లాట్ ఆఫ్ పీపుల్, భాను బాబు, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ శీతల్, చైతన్య, అలానే చీకటి దివాకర్ గారు, మా నాన్నగారి ఫ్రెండ్, అందరూ వీళ్ళందరూ ఏంటంటే నేను చెప్పాను కదా, గుడి నిర్మాణంకి వాళ్ళు చిన్న చిన్న హెల్ప్, అది హెల్ప్ చేసిన వాళ్ళకి పుణ్యం అని నేను ఫీల్ అవుతా. ఈ కన్యాకుమారి ఫినిష్ చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పుణ్యం. అలానే థ్యాంక్ యూ. ఈ కన్యాకుమారి సినిమా ఈరోజు ఈ స్టేజ్ వచ్చి ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అంటే అది ముఖ్యంగా మధుశాలిని గారు, ఆవిడ సపోర్టు, ఆవిడ ఆన్బోర్డ్కి వచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారు ఫిల్మ్. ఈ సినిమా ఒకవేళ మీకు నచ్చితే, బాగుంది, సినిమాలో చూసి మంచి సినిమా చూసాంరా అని అనిపిస్తే, దట్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ బనివాస్ గారు. ఎందుకు అని అంటే అతను ఇచ్చిన సజెషన్స్ కానీ, నన్ను
సినిమాని రేపు పొద్దున్న మీరు ఒక మంచి సినిమా చూసినామంటే అది బన్నీవాస్ గారి క్రెడిట్. బన్నీవాస్ గారు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్, ఆ సపోర్ట్ లేకుండా ఇది ఆడియన్స్ ముందుకి రాదు. మేము ఎంత శ్రీకాకుళంలో ఎక్కడో చేసుకున్నాము చిన్న వాళ్ళము, బట్ వీ ట్రైడ్ రియల్లీ టెక్నికల్ గా అన్నిట్లో ది బెస్ట్ చేసుకున్నాము, కానీ ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా కష్టం. సో ఐ విల్ థ్యాంక్ బన్నీవాస్ గారు, మధు గారు ఫర్ ద సపోర్ట్. ఇంకా లాస్ట్గా చివరిగా ఒక విషయం చెప్తా. కన్యాకుమారిగా గీత్ సాయిని నటించింది అని చెప్పే కన్నా తను జీవించింది అని చెప్పే కన్నా చించి ఆరేసింది ఇలా. సో మీరు థియేటర్లో చూస్తారు, యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 27th మీకు నా సినిమాకి రండి అని అడగట్లేదు, మీకు ఒకవేళ సినిమాకి వెళ్ళాలనే ఫీల్ ఉన్నా, మూడ్ ఉన్నా, టైం ఉన్నా, మాది ఒక సినిమా ఉందని చెప్తున్నాను. యూ కెన్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సృజన్ గారు, లవ్లీ స్పీచ్. ఎస్ అండ్ ఇప్పుడు యాక్టర్ గిరిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. పుష్పక విమానం అనే సినిమాలో సృజన్ గారితో వర్క్ చేశాను. ఈ సినిమాలో చేసే అదృష్టం నాకు లేదు. 2 సార్లు చూసే అవకాశం నాకు దొరికింది. 2 సార్లు నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో నేను ఎందుకు చేయలేదు అని డైరెక్టర్ గారిని 2-3 సార్లు అడిగాను, ఆర్టిస్ట్ స్వార్థంతో. రైతు, సైనికుడు మనం అడ్మైర్ చేస్తామండి, చాలా గొప్పోళ్ళు అండ్ కానీ చేయటం, మనమే రైతు అవ్వటం, మనమే సైనికుడిగా మారటం అనేది చాలా కష్టమైంది. చాలా మంది మనం అంటే మాటలతో చాలా చెప్తాం, ఇలా చేస్తే బాగుండు, మన పిల్లలు కూడా అగ్రికల్చర్తో ఇంటరాక్ట్ అయితే బాగుండు అని చెప్తాం, కానీ చేసే దగ్గర ఎందుకులే, మన పిల్లలు ఎందుకు కష్టపడాలి, వైట్ కాలర్ జాబ్లోనే ఉంటే బాగుంటుంది అనేది 90% చేస్తాం. కానీ ఈ డైరెక్టరు చాలా గొప్పగా ఫ్యూచర్లో రైతు అనేవాడు కూడా చాలా గొప్పగా ఉండాలి. జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు రైతుని పెద్దగా పట్టించుకోరండి. అంత గౌరవం ఎవరు, ఏదో ఫుడ్ పెడతాడు అదే తింటాం అని మాటలకి చెప్తాం, కానీ రైతుని ఎవరు గౌరవించరు. దీనిలో హీరో క్యారెక్టరు, నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్కూల్లో చదువుకుంటుంటే టీచర్ అడిగాడు, ఏమవుతారు మీరు? ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు డాక్టర్, నేను యాక్టర్ అన్న. అప్పుడు అందరూ నవ్వారు, బికాజ్ ఐ లవ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇలాగా ఈ సినిమాలో హీరో నేను రైతు అవుతానంటాడు, అది అందరూ నవ్వుతారు. ఐ సాధిస్తాడు. చాలా కష్టం రైతు అవ్వటం కూడా. పిల్లని కూడా ఎవరు కదా రైతుకి, మీకు తెలుసు కదా, పూర్వం కూడా అంతే. రైతుకి అన్న వెంటనే 20 ఎకరాలు ఉన్న పిల్లని ఎవరు, అమెరికాలో సెటిల్ అయిన వాడికో ఎవరికో ఇస్తారు. దీనిలో హీరోయిన్ క్యారెక్టరు అంటే కథ చెప్పేట్లేదు, మీరు సినిమాలోనే చూడాలి, సినిమాలో చూడాలి. డైరెక్టర్ గారు అప్పుడే భయపడుతున్నారు. షీఈ్ వెరీ అంబిషియస్ టు బికమ్ ఏదో హైట్స్ రీచ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది, చివరికి ఏమైంది అనేది ఒక అద్భుతమైన కావ్యంగా సృష్టించారు నా ఫ్రెండ్ సృజన్. సో మీరు ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని, తప్పకుండా ఈ సినిమాని చూసి చాలా ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్, సెలవు. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అచ్చంగా స్వచ్ఛమైన శ్రీకాకుళం యాసలో జీవించేసినటువంటి మా కన్యాకుమారి గీత్ సాయిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిద్ధు సార్.
Thank you, Shashi sir, for coming here. Your presence means a lot. And Madhu ma'am, thank you so much for everything. She is one of the kindest persons I have met. ధన్యవాద్ సార్, మధు మ్యామ్, మీరు లేకపోతే ఈ సినిమా థియేటర్స్లోకి రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కన్యాకుమారి విషయానికి వస్తే మా డైరెక్టర్ సృజన్ సార్, ఆయన ఈ 2 years నుంచి నేను చూస్తున్నాను. లొకేషన్ స్కౌటింగ్ నుంచి వర్షం పడినా ఎండ అయినా అన్ని ఊర్లు తిరుగుతూ కాస్ట్ అండ్ క్రూ కోసం రూమ్స్ అరేంజ్ చేసిన వాటికి బెడ్స్ ఇంకా ఫ్యాన్స్ మోస్తూ ప్రొడక్షన్ చూసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ అండ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బత్తాలు క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ అండ్ నెక్స్ట్ డే ఏం సీన్స్ చేయాలని ఆలోచిస్తూ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఇంత మంచి సినిమా చేశారంటే గ్రేట్ సార్. యు ఆర్ ఇన్స్పిరేషన్, యు ఆర్ మై గురు. మీ హార్డ్ వర్క్కి ఐ విష్ అండ్ ప్రే దిస్ విల్ పే ఆఫ్. అండ్ నాకు మాత్రం మీ హార్డ్ వర్క్ మీద చాలా నమ్మకం ఉందండి, రియలీ. ఐ నో హిస్ విజన్. ఆయన అప్కమింగ్ స్క్రిప్ట్స్ కూడా నాకు తెలుసు. అండ్ ఐఎమ్ 100% షూర్ దాట్ యూ విల్ బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. 100% షూర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఆయన సడన్ గా అంటే ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు సెట్ లో. అంటే మనీ ప్రెషర్ ఉన్నా ఏం ప్రెషర్ ఉన్నా కూడా హీ వుడ్ కమ్ అప్ విత్ సచ్ బ్యూటిఫుల్ సీన్స్. అంటే నా సినిమాలో ఒక చాలా ఫేవరెట్ సీన్ ఉందండి, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. మార్నింగ్ మేము 6 o'clock సెట్కి వచ్చాం. అండ్ దెన్ హీ టోల్డ్ మీ లాస్ట్ డే ఒక సీన్ చేసాం కదా, దానికి కంటిన్యూషన్ గా ఈ సీన్ చేస్తే చాలా బాగుంటుందని. ఆయన నాకు 2 pages మోనోలాగ్ ఇచ్చేసారు. అండ్ దెన్ నేను ప్రిపేర్ అయిపోయి టేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఆయన హీ ఆల్వేస్ సేస్ దట్ నేను అసలు అంత ఈజీ ఏడవను అని. ఐ టుక్ 4 takes. ఎవ్రీ టైమ్ హీ క్రైడ్, ఎవ్రీ టైమ్. ఈవెన్ ఇప్పుడు చూసినప్పుడు కూడా ఆయన అంతే ఇంపాక్ట్ఫుల్ ఫీల్ అవుతారు. నాకు కూడా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా డబ్బింగ్ మధ్యలో మానేసి ఇమోషనల్ అయిపోయి నేను కూర్చునేదాన్ని. అంత బాగా వచ్చింది ఆ సీన్. ఐ హోప్ మీరు అందరు చూసి మీరు అది ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ నేను కన్యాకుమారి సినిమాలో సేల్స్ గర్ల్ పనిచేశానండి. మేము ఎలాంటి రకాల శారీస్ అమ్ముతామంటే సింథటిక్, క్రేప్ సిల్క్, కుప్పాడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గన్జా, పోచంపల్లి, గద్వాలు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మా కాటన్, మీనా కాటన్, మా దుర్గా కాటన్, లక్ష్మీ పట్టు, కంచి పట్టు, ఉప్పాడ పట్టు, టిష్యూ పట్టు, అంబిక సారీ, సాటిన్ సారీ, ప్లేస్ సారీ, సిల్క్ సారీస్. August 27 వచ్చి చూసేయండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా డిస్కౌంటా? August 27. థ్యాంక్ యూ. That's amazing. Thank you so much. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఎంత కష్టపడ్డారో మీ మాటల్లో తెలుస్తుంది, మీ కంటెంట్ లో తెలుస్తుంది. మీకు ఈ సినిమా పైసా వసూలు సినిమాగా మారాలి, ఈయన పెట్టిన గోల్డ్ ఇడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న టీజర్ లాంచ్ లో చెప్పినట్టు ఎస్. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ మధుశాలిని గారు, వెరీ స్వీటెస్ట్ అండ్ కైండెస్ట్ సోల్, ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం, మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఇంత కైండ్ గా పేషెంట్ గా ఇక్కడ ఉన్నందుకు. సిద్ధు జొన్నలగడ్డ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. కాదు, నిజంగా చెప్తున్నాను, హీస్ యాక్చువల్లీ సో బిజీ, హీస్ బిన్ సో బిజీ. నేను ఫోన్ చేసి ఇన్ఫాక్ట్ ఈ ఈవెంట్ 2-3 times రీషెడ్యూల్ కూడా అయిందండి ఫర్ వాట్ ఎవర్ మెనీ రీజన్స్, వెదర్ అండ్ అదర్ థింగ్స్. మా లీడ్ యాక్టర్ కి ఒకసారి హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ అదర్, బట్ చాలా స్వీట్ గా, చాలా కైండ్ గా, అకామిడేటివ్ గా ఉండి హీ షోడ్ అప్, విచ్ మీన్స్ ద వరల్డ్ టు మీ. బికాస్ నేను ఈ జర్నీ స్టార్ట్ చేయడం యాజ్ అ ప్రెజెంటర్, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ అండ్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ more loving and encouraging support and friendship that I counted on for all these many years is showing up like this right now, which is amazing. Thank you so much, Sidhu, for being here. And my favorite director, Shashi garu, thank you. Garu enduku ante set lo adi vere gaani ikkada present chestunnappudu koncham nenu behave cheyali kada. So
ఇన్ఫాక్ట్ శశికి నేను ఫోన్ చేసి, శశి నేను ఇలా ఒక అటెంప్ట్ చేస్తున్నాను విత్ దిస్ బ్యూటిఫుల్ మూవీ కన్యాకుమారి అంటే, అసలు నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ టెల్ మీ వెన్ అండ్ వేర్ ఐల్ బీ దేర్. దట్స్ ద సపోర్ట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. అండ్ గిరిధర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, థ్యాంక్ యూ. మీరన్నది నిజమండి, నేను ఎప్పుడు నమ్ముతాను దట్ మన లైఫ్లో టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, మనం ఎప్పుడు డాక్టర్స్ అంటాం, ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్, బట్ ఒక రైతు అండ్ ఒక సోల్జర్ ఐ కీప్ దెమ్ దేర్ బికాస్ వాళ్ళు లేకపోతే మనం పీస్ఫుల్గా నిద్రపోలేము, ఒక పూట తినలేం కూడా. సో that is something that touched me so much when I watched the film. Tirupati character ఎంతో స్వీట్ గా, ఎంతో ఆనెస్ట్ గా, తను నమ్ముకున్న దాన్ని ఏదైతే తను ఈ భూమిని నమ్ముకుని నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇదే కావాలి అనే ఒక జర్నీ ఏదైతే మొదలు పెడతాడో, మళ్ళీ దాని తర్వాత లవ్ అనే పేరుతో మనం అందరం సైడ్ ట్రాక్ చేస్తాం కదా, హౌ డస్ హీ డూ ఆల్ ఆఫ్ దాట్? ఇట్స్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్ అండ్ శ్రీచరణ్ హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎఫర్ట్లెస్ గా చేశాడండి. తను 8 months ట్రైనింగ్ అంటున్నాడు, ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేశాను అంటున్నాడు, కానీ అలా అనిపించలేదు, అక్కడే పుట్టి పెరిగినట్టే అనిపించింది, అంత కన్విన్సింగ్ గా చేశాడు. కంగ్రాచులేషన్స్, I wish you all the best. And Geet, my star, she is phenomenal. నేను ఈ ట్రైలర్ 1 year back చూసాను, అప్పుడే నేను ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ వెన్ ఐ మెట్ హర్, వెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ లేటర్ ఆన్ వెన్ ఐ సా ద మూవీ, నేను అనుకున్నాను భానుప్రియ గారు ఎంత ఈస్తో అయితే పర్ఫార్మ్ చేశారో సేమ్ అలాగే అంత ఈస్తో తను పర్ఫార్మ్ చేస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఎక్సైటింగ్ రోల్స్. And my editor Naresh garu and music director Ravi garu, thank you so much. Madhura Sridhar garu, ఆయన సపోర్ట్ అందించినందుకు, బికాస్ నా లైఫ్ చాలా ఈజీ చేసేసారండి వీళ్ళందరూ వచ్చి. నాకేం తెలియని టైంలో ఐ వాజ్ లైక్, ఓకే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, నేను ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు సడన్ గా టకామని ఇంత బ్యూటిఫుల్ మూవీ కన్యాకుమారి నాకు ఎదురొచ్చింది. అండ్ నేను ఐ డెంట్ వేస్ట్ సింగిల్ బీట్, ఐ వాంటెడ్ టు ఇమ్మీడియట్లీ జంప్ ఆన్ అండ్ డూ మై బెస్ట్ ఇన్ విచ్ ఎవర్ కెపాసిటీ. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ బన్నీవాస్ గారు, ఐ విష్ యూ వాజ్ హియర్. నేను ఈ ఫిల్మ్ రిలీజ్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన అన్నారు ఫిల్మ్ చాలా బాగుంది అంటే, అప్పటికి మూవీ చూడలేదు ఆయన, ట్రైలర్ చూసన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, చాలా కొత్తగా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్, వీ వర్ హోపింగ్, ఎందుకంటే చాలా విన్నామండి బనివాస్ గారి గురించి, కొత్త ఫిల్మ్స్ అనుకోండి, లేకపోతే సంబడి విత్ న్యూ ఐడియాస్, ఫ్రెషర్స్, వాళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేస్తారని. అండ్ ఫస్ట్ హ్యాండ్గా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆయన సపోర్ట్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్, హీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ అస్. వినాయక చవితి 27th రోజున ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతోంది. అండ్ మై డైరెక్టర్ సృజన్ గారు ఒక జర్నీ గురించి చెప్పినప్పుడు నేను అనుకునేదాన్ని, ఇదివరకు అంటే బ్యాక్ ఇన్ ద డే వెన్ ఐ వాజ్ థింకింగ్ దట్ నా ఫిల్మ్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా ఫిల్మ్కి ఇంకొచ్చో ఎవరైనా పుష్ ఉంటే బాగుండు అని అనిపించినప్పుడు ఐ యూస్ టు రీచ్ అవుట్ టు మై ఫ్రెండ్స్ అండ్ వెరీ కైండ్లీ దే యూస్ టు కమ్ అండ్ డూ ద నీడ్ఫుల్. అలాంటిది నాకు ఏ సంబంధం లేదండి సృజన్ గారు, ఫస్ట్ టైం కలుస్తున్నాను, బట్ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ చాలా న్యాచురల్ గా ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు సపోర్ట్ హిస్ జర్నీ, బికాస్ ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ ని, ఇంత మీనింగ్ఫుల్ ఫిల్మ్ ని ఈ జనరేషన్ లో మనకి ఇస్తున్నారు. We know we do all our Instagram mindless scrolling, all the apps and find love here and there, but ee film lo it takes you back to the nativity, authentic rooted script idi. ఈ ఫిల్మ్ లో పంటలు అండ్ మిగతా సీతాకోక చిలుకలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, ఈ స్టోరీ కూడా అంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ గా ఉంది. సృజన్ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ మీ ప్రమోట్ యూ గైస్. థ్యాంక్ యూ everybody for being here. Shravanti, thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మేజర్, గూఢాచారి లాంటి అద్భుతమైన సినిమాలు అందించినటువంటి మా డైరెక్టర్ శశికిరణ్ తిక్క గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, నేను ఫస్ట్ మెయిన్ గా మధు చెప్పినట్టు మధు గారు అన్నా అని పెద్దోళ్ళు చేశాను. సో మధు వే బ్యాక్ టు గూఢచారి మేము
వర్క్ చేసినప్పుడు జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను దాని గురించి. ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు బాగా అయిపోతుంది, ఆల్మోస్ట్ 3-4 డే అయిపోయింది. అండ్ దెన్ ఫైనలీ ఇంకా లాస్ట్ సెగ్మెంట్ చేయాలి. అండ్ అనుకోకుండా తన కాలుకి స్ప్రెయిన్ అయింది. స్ప్రెయిన్ అవుతే ఇంకా షూ తీసి స్ప్రెయిన్ అయింది. సరే మధు, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్, తర్వాత పెట్టుకుందాం అంటే తను వాల్యూమ్ స్ప్రే కొట్టుకుంది. కంట్లో నీళ్ళు గారిపోతున్నాయి పెయిన్కి. షూ వేసేసుకుని వచ్చేసి కమ్ విల్ డూ ఇట్ అని చెప్పి చేసేసింది. ఐ థింక్ షీఈ్ ఎ ఫైటర్. మా వీళ్ళందరూ చాలా సాఫ్ట్ ఇది అంటున్నారు. యాక్చువల్లీ తెలియని ఫైటర్ ఇస్ దేర్. ఐ లెర్న్ ఫైటింగ్ ఫ్రమ్ యూ మధు, సీరియస్లీ. ఐ లెర్న్, అంటే లైఫ్లో బోల్డ్ అప్స్ డౌన్స్ వస్తే ఫైట్ చేయాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ యూ, సీరియస్లీ. అండ్ తను ఫోన్ చేసిన వెంటనే అసలు ఇంక ఇదేం వద్దు, ఎక్కడో చెప్పన్నాను అందుకే. సో కమింగ్ టు ద మూవీ, ద ట్రైలర్ చూసాను నేను. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీచరణ్, నేను ట్రైలర్ చూసి అక్కడెక్కడో అబ్బాయిని తీసుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు స్టేజ్ మీద ఈ అబ్బాయి టకటక ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏంట్రా ఇది, ఆ అబ్బాయినా ఈ అబ్బాయి అనుకుంటున్నాను. అసలు ఫ్యాబులస్ జాబ్ బ్రో, బ్యూటిఫుల్, చాలా బాగుంది అసలు. ఐ జస్ట్ థరవ్లీ ఎంజాయ్డ్ యూ పర్ఫార్మింగ్. అండ్ గీత్ గురించి ఒక ఫైర్ బ్రాండ్, అంటే ఎక్కడ ఇంత మీటర్ ఇట్టుగానట్టుగా నవ్వల, పర్ఫెక్ట్ మీటర్లో, అంటే అంత పర్ఫెక్ట్ మీటర్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం యాక్టర్స్ని. సో ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ గీత్. సూపర్. అండ్ సృజన్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. నేను ట్రైలర్ చూసిన వెంటనే మధుకు చెప్పా, దిస్ చాలా అంటే సూపర్ ఆనెస్ట్గా ఉంది మధు అని చెప్పాను నేను చూసిన వెంటనే. చాలా ఆనెస్టీ ఉంది, ఎక్కడ దీంట్లో కలమషం లేదు. వెరీ వెరీ ఆర్గానిక్గా ఉంది నిజంగానే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 27th. నేను థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కుని చూస్తాను పక్కా. సో దిస్ ఇస్ మై ప్రామిస్ టు ఆల్ యూ పీపుల్. సో అండ్ దెన్ ఆల్ ద టీమ్, గ్రేట్ జాబ్. మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగుంది. యా, I see passion in this film. So I wish everybody all the best ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ. And yeah, see you in theaters on 27th. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. ఎస్, అండ్ ఇప్పుడు మన మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ మా సిద్ధు జొన్నలగడ్డ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇంకేడా మార్కస్ రా. ఓకే, థ్యాంక్ యూ. మన సొంతం అనుకున్నాం కాదు, అది అందరూ తెలిసిన పంచాయతీ. ఎనీవే, ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మధు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మధు కాల్ చేసి ఇలా ఒక సినిమా ఉంది నేను ప్రెజెంట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు 100% దెర్ వాజ్ నో డౌట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో. అది నాకు తెలుసు, బికాజ్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్ టైమ్. అంటే అట్లా తప్పదు ఫోన్ చేసి అలా కాదు, నేను జెన్యున్ గానే డెఫినెట్లీ మధు నీడ్స్ మీ ఫర్ సంథింగ్ దెన్ ఐ హ్యావ్ టు బీ దేర్ అనే విషయం నాకు తెలుసు. బట్ తను ఎప్పుడైతే నాకు ఆ టీజర్ పంపించిందో అది చూసిన వెంటనే ఐ థింక్ మెంటలీ ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుడే. అండ్ ఇమ్మీడియట్ గా ఐ టోల్డ్ మధు దట్ ఐ వాంట్ టు మీట్ ద డైరెక్టర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఐ కుడెంట్ మీట్ యూ గైస్, బట్ ఐ మెట్ హిమ్. బేసిక్ గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ 2 విషయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి, ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. యూఆర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు రైటింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బికాస్ ఐఎమ్ ఆల్సో రైటర్. నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక వైబ్ ఉంటుంది దాంట్లో, యూనో. సో ఈ టీజర్ కి వైబ్ ఉండింది నేను చూసినప్పుడు, దట్ ఇది డెఫినెట్ గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు. ఆ టీజర్ నేను చూశాను, 4-5 చూపించాను, మా ఆఫీస్ లో వాళ్ళకి అందరు కూడా చూపించాను. సో ఐ డెఫినెట్లీ ఫీల్ శశి గారు అన్నట్టు ఇందాక, ఐ థింక్ సార్ యూ హ్యావ్ విన్నర్ ఆన్ హ్యాండ్. ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకో సడన్ గా. ఐ థింక్ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రెటీ స్పెల్ బౌండ్. మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా, కాస్టింగ్ కూడా ఆర్గానిక్ గా చేశారేమో అనుకున్నా. బట్ మీరు ట్రైన్ అయ్యి ఇఫ్ యూ డన్ దట్ దెన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ మ్యాన్. ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్. స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ అండ్ మీ పర్ఫార్మెన్స్
ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు. అందుకే నేను కొంచెం షాక్ లో ఉన్నాను. దట్ యునో ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఫిలిం, వెల్కమ్ టు దిస్ ప్లేస్. అండ్ దెన్ గీత్ గారు ఆల్సో, ఇందాక శశి గారు అన్నట్టు మీటర్ ఎక్కడ కొంచెం మిస్ అవ్వలేదు అన్నారు కదా మీరు. ఐడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు దాట్. ఫర్ ద ఫస్ట్ ఫిలిం మీటర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. యూనో ఫర్ ద ఫస్ట్ ఫిలిం అంత పర్ఫెక్ట్ గా చేయగలగడం, ఐ ఫీల్ నాకు తెలిసింది చాలా తక్కువ మంది చేసి ఉంటారేమో వాళ్ళు ఫస్ట్ ఫిలిం అలాగా. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకు జెన్యున్ గానే మీ టీజర్ అండ్ మీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. నాకు డెఫినెట్ గా మీ సినిమా ఒక మంచి సినిమా అని నాకు అనిపిస్తోంది. సినిమా చూడలేదు. డెఫినెట్లీ అందరూ థియేటర్ కి 27th వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. సో డెఫినెట్లీ అందరూ థియేటర్ కి వచ్చి ఎంకరేజ్ చేయాలి సినిమాని. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రెజెంటర్. ఐఎమ్ షూర్ ఆంటీ ఈజ్ ఆల్సో హియర్, షీ ఈస్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో congratulations to everyone. That's it. I'm very glad that I could come here. Rest of the team, Ravi garu, andaru, everyone. Congratulations, all the very best. I'm very glad రాగలిగినందుకు, ఇక్కడ వచ్చిన సపోర్ట్ నేను ఇవ్వగలిగినందుకు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీ తెలుసు కదా అప్డేట్ కూడా ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది అది అని. ఆల్రెడీ సాంగ్ వదిలేరు, అసలు మొత్తం ఓపెన్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, దానికి సంబంధించి ట్రైలర్ టైం ఉంది. ఇంకొక 2 మంచి సాంగ్స్ ఉన్నాయి. తమన్ మంచి బ్లాక్ బస్టర్ ప్యాక్ చేసి పెట్టాడు. సో ఈ మంత్ ఎండ్ కి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్, సిద్ధు గారు. ఎస్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో ఓన్లీ డైరెక్టర్